అప్పుడు దుఃఖం ఎవడైనా తీసేవచ్చు, మరో దుఃఖం మరొకటి వస్తుంది, అంతే కదా. ప్రస్తుతానికి దుఃఖం పోతే చాలండి అంటాం, మనమే అన్నాం ప్రస్తుతానికని, మళ్ళీ మరొకటి వస్తుంది ఇక్కడ. కానీ దుఃఖం మళ్ళీ లేకుండా చేయాలంటే అవిద్య అజ్ఞానం లేకుండా చేయాలి. అది చేసే శక్తి ఎవ్వడికి లేదండి, ఈశ్వరుడికి తప్ప. అది దుఃఖాన్ని సమూలంగా ఎవడు నాశనం చేయగలడో వాడి పేరు రుద్రుడు, దుఃఖనాశకుడు అంటే ఆనందప్రదాత. ఇది తెలిసాక రుద్రాని మనసారా పిలుస్తామా లేదా చెప్పండి. ఇక్కడ రుద్ర అని మాటకు అంత శక్తి ఉందండి. వేదంలో ఉపనిషత్తులో చెప్తారు, శ్రీ రుద్ర 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 అనుకుంటే చాలు దుఃఖనాశనం జరుగుతుందా. దుఃఖనాశనం, పాపనాశనం, అజ్ఞానాశనం 3 జరిగితే చాలదా. కానీ గురువు పేరు రుద్రుడు, గురువు పేరు రుద్రుడు. గురువు ఏం చేస్తాడంటే నీకు కేవలం పాఠాలు నేర్పడు, నీ అజ్ఞానాన్ని తీసేస్తాడు. అజ్ఞానం తీసేస్తే చాలు దుఃఖాలన్నీ పోతాయి ఇక్కడ. అందుకే రుద్రుడు సాక్షాత్ గురువుగా నమస్కరిస్తాం.